అర్థమవుతున్నది ఇద్దరు కలిసి బీజేపీ కాంగ్రెస్ కలిసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలని కానీ వాళ్ళు ఎన్ని అనుకున్నా అది నెరవేరది ఎందుకంటే మేడిగడ్డ ఎక్కడైతే వీళ్ళు ఏదో జరిగిందని చెప్పి అభూత కల్పనలు సృష్టిస్తున్నారో ఇప్పటికే అది జరిగి 16-17 నెలలు అయింది మధ్యలో భూకంపం వచ్చింది మేడిగడ్డకు కొద్ది దూరమే ఎపి సెంటర్ ఉండే భూకంపానికి అయినా ఆ అతి భారీ భూకంపాన్ని కూడా తట్టుకొని నిలబడ్డది మన మేడిగడ్డ మన కాళేశ్వరం అట్లాగే 28 లక్షల క్యూసెక్కులు వరద వచ్చిన ఆ వరదను కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ అందుకే కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతాంగం తరపున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గతంలో కూడా మేము అందరం పోయినాం ఎమ్మెల్యేలం ఇన్ఛార్జీలం కాళేశ్వరం కూడా పోయినాం కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి దయచేసి పైన చేన్లు ఎండుతున్నాయి అప్పర్ మానేరు నుంచి మొదలు పెడితే కింద మంతిని దాకా చేన్లు ఎండిపోతూ ఉన్నాయి మీరు కేవలం మా మీద కోపంతో మా పార్టీ మీద కోపంతో కేసీఆర్ గారి మీద ద్వేషంతో కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దని చెప్పి ఇలా కిందికి నీళ్లు ఆంధ్రాకు సముద్రానికి పోతుంటే వృధాగా గుడ్లప్పగించి చూస్తున్నారు కదా మీరు అనుకుంటే 3 నెలల్లో ఆ కాంట్రాక్టర్ తయారున్నా అని చెప్పిండు ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి పడదని చెప్పిండు నేనే రిపేర్ చేస్తాను కూడా చెప్పిండు ఆ పని చేయించండి అని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల తరపున అడుగుతా ఉన్నాం వెంటనే స్పందించి ఈ ఎండాకాలంలోనే మేడిగడ్డకు రిపేర్ చేస్తే మరి మళ్ళా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండదు మీరు ఇప్పటికే రైతు బంధు ఇయ్యలే రుణమాఫీ చేయలే రైతులకు బోనస్ ఇయ్యలే కరెంటు చక్కగా ఇస్తలేరు నీళ్లు కూడా చక్కగా ఇయ్యక మళ్ళా రైతులు ఇప్పటికి 520 పైచిలకు మంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఉన్నది ఈ పరిస్థితి ఇంకా తీవ్రం కావద్దు అంటే వెంటనే ప్రభుత్వం తన దున్నపోతు నిద్రల నుంచి మేల్కోవాలి ఇవాళ మిడ్ మానేర్ కానీ ఎల్ఎండి కానీ యూఎండి కానీ